ఎలా ఉన్నారు? ఏఐ వాడి స్టాక్ మార్కెట్ ఎలా చేయాలో చెప్తాను. సో, ఈ వీడియోలో మీకు ఎటువంటి లింకులు ఇవ్వను, ఏమి ప్రమోషన్ చేయను, ఏ స్టాకులు కొనాలో చెప్పను, ఏ స్టాకులు అమ్మాలో చెప్పను. ఎందుకు అంటే, నేను కరెక్ట్‌గా ఇది ప్రపంచంలోనే అతి శుద్ధమైన లేకు, అతి పురాతనమైన లేకు, అతి స్వచ్ఛమైన లేకు. అందరూ ఇక్కడ నీళ్ళు తాగుతారు. ఈ ఈ సరస్సు సాక్షిగా నాకు 2 సంవత్సరాల క్రితం స్టాక్ మార్కెట్ మీద నేను జస్ట్ కూర్చొని 4 వీడియోలు చేస్తే నాకు రూ. 30,00,000 వచ్చింది. ఫస్ట్ వీడియో దగ్గర దగ్గర 30,00,000 మంది చూస్తే ఆ ఒక్క వీడియోకే రూ. 16,00,000 వచ్చింది. ఆ తర్వాత ఇంకో వీడియోకి రూ. 6,50,000 వచ్చింది. ఇంకో 2 వీడియోలకి కలిపి నాకు 8,00,000 వచ్చింది. సో, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తేనే అది నచ్చి నాకు 30,00,000 ఇచ్చారు. సో, ఇలాంటప్పుడు ప్రమోషన్‌లు చేసి, అబద్ధాలాడి, మోసాలు చేస్తే కడుపుకి క్యాన్సరు, ఒంటికి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతాం. చాలు మనకి కడుపు నిండిపోయింది. కాకపోతే అప్పటికి, ఇప్పటికి తేడా ఏంటి అంటే ఏఐ తేడా. అప్పుడు ఏఐ లేదు. ఇప్పుడు ఏఐ వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను చెప్పింది తూచా తప్పకుండా మీరు జాగ్రత్తగా పూర్తిగా వినండి. పూర్తిగా వింటే స్టాక్ మార్కెట్ ఏఐతో ఎలా చేయాలో చెప్పడంతో పాటు మీకు చైనాలో ఒక భూముని అదే చైనాలో ఒక కొన్ని సెక్టారు భూమి అందుకున్నాయి ఎప్పటినుంచో. అవి ఇప్పుడు ఇండియాలో ఇంకో 5 సంవత్సరాల్లో రాబోతున్నాయి. అవేంటో కూడా డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ మనం స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం ఏఐతోని. సింపుల్ ఎప్పుడు నేను చెప్పేది స్టాక్ మార్కెట్‌ని మనం ఉల్లిపాయల వ్యాపారంతోనే చూసుకోవాలి. సింపుల్‌గా మీకు అర్థమయ్యే భాషలో. ఎందుకంటే మా అమ్మకి అర్థమవుతుంది స్టాక్ మార్కెట్. అదే ఉల్లిపాయల కోసం చెప్తే మా అమ్మకి అర్థమవుతుంది. మా అమ్మని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. ఓకే. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే జోదం కాదు వ్యాపారం. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. గుర్తుపెట్టుకోండి. జోదం కాదు వ్యాపారం. సో, వ్యాపారం ఎప్పుడు బాగా చేస్తే మంచి లాభాలొస్తాయి. రాకపోతే పోతాయి. ఇప్పుడు ఉంది కదా! సో, జోదం అంటే మరి స్టాక్ మార్కెట్‌లో లాసొచ్చాయి అంటే ఏం లేదు. అందరూ డబ్బులకి ఆశపడి ట్రేడింగ్ చేస్తారు. 100,00,00,000 పెడతారు ఈరోజు. అది నిమిషంలో కళ్ళు మూసి తెరిచేలోగా జీరో అయిపోతది. సో, అది ట్రేడింగ్. ట్రేడింగ్ ఎప్పుడు దాని జోలికెళ్ళకండి మీరు నష్టపోతారు. స్టాక్ మార్కెట్‌లో నాకు తెలిసి నష్టపోయినోడు ప్రపంచంలో లేడు. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు కొనుక్కుంటే ఒక 5 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఉల్లిపాయ వ్యాపారం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మా అమ్మ ఏం చేస్తదంటే ఉల్లిపాయలు ఎప్పుడూను ఉల్లిపాయలు తక్కువగా ఉన్నాయంటే ఉల్లిపాయ తెచ్చి కొనేస్తది. 10 కేజీల ఉల్లిపాయలు కొంటది. నిమ్మకాయలు తక్కువ ఉందంటే 10 కేజీల నిమ్మకాయలు కొని అవి కోసి కారం పెట్టేసి పచ్చడి చేసేస్తది. లేదంటే ఎండబెట్టి వస్తది. అది వడియాలు చేసుకుంటాం. సో, చాలా రకాలు. సో, తక్కువలో ఉండేటప్పుడు ఎప్పుడైనా స్టాకులు కొనుక్కోవాలి. పాయింట్ నంబర్ 1. ఓకే. మీకిప్పుడు అర్థమైంది కదా! సో, ఈ ఉల్లిపాయల వ్యాపారానికి ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడైంది. సో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్‌లో ఎలా ఉపయోగపడుతుందంటే, నేను కరెక్ట్‌గా 2 సంవత్సరాల క్రితం మీ అందరూ విన్నారు నా స్టాక్ మార్కెట్ వీడియోలు. ఒకసారి ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. అవి వినండి. మీకు పూర్తిగా అర్థమవుతది. ఒకవేళ ఏమైనా కావాలంటే. అప్పుడు నేనేం జెప్పాను, స్టాక్ మార్కెట్‌కు నేర్చుకోవాలి. నేర్చుకోవడం కోసం ఇద్దరు గొప్ప టీచర్లు మన తెలుగులో ఉన్నారు. రేవంత్ గారు, మన డే ట్రేడర్ తెలుగు రేవంత్ గారు, తర్వాత మనీ పర్స్ ఆయన వాళ్ళు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఎంత బాగా చెప్తారు. నేను వాళ్ళ దగ్గరే నేర్చుకున్నా. నాకేమీ తెలీదు. ఏబీసీడీ జెగ్ నుంచి హెచ్ వరకు, జెడ్ వరకు నేర్చుకొని నేను స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశాను. ముందు బ్యాంక్‌లోని ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టేసేవాడిని. స్టాక్ మార్కెట్ నేర్చుకోవడం ద్వారా అప్పుడు 7% వచ్చేది. ఇప్పుడు 20-30 తీస్తున్నాను. నేను ఎవరికీ చెప్పను ఏం కొన్నానో, ఏం అమ్మానో. ఎందుకంటే అది తప్పు. అలా చెప్పడం, మోసం చేయడం అవుతది. ఎందుకు నా వరకు నేను నేర్చుకున్నాను. మీరు నేర్చుకోండి. నేర్చుకోవడంలో విద్య ఎవరు ఎంత నేర్చుకుంటే అంత. స్టాక్ మార్కెట్ అనేది ఈ ప్రపంచం అంతా. పెద్దది. నేర్చుకున్నోడికి నేర్చుకున్నంత. నేను మీకు ఏబీసీడీలే చెప్తున్నాను. అక్కడి నుంచి ఈఎఫ్‌జీహెచ్ఐజేకే ఎల్ఎంఎన్‌పీక్యూ హెచ్‌జెడ్ వరకు మీరు నేర్చుకోవాల్సిన బాధ్యత మీది. పూర్తిగా స్టాక్ మార్కెట్ నేర్చుకున్నాక నా స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వాలి. స్టాక్ మార్కెట్ ఎక్కడికి పోదు. ఈరోజు ఉంటది, రేపు ఉంటది, ఎల్లుండి ఉంటది, 100 సంవత్సరాల తర్వాత కూడా ఉంటది. పడతది, లేస్తది. పడతది, లేస్తది. స్టాక్ కంగారు ఏం పడిపోక్కర్లేదు. నేను అప్పుడు ఎప్పుడు చెప్పాను? టీసీఎస్ స్టాక్ 2000 ఉంది. ఇప్పుడు అలాగే ఉంది. కరోనా టైం అప్పుడు కూడా అంతే ఉంది. టీసీఎస్ స్టాక్ 2000 ఉంది. చెక్ చేసుకోండి. మూ సో, 6 సంవత్సరాల నుంచి స్టాక్ అంత పెద్ద స్టాక్ ఇండియాకి నంబర్ 1 స్టాక్ అక్కడే ఉందా? ఇప్పుడు పాయింట్‌లోకొద్దాం. అప్పుడు ఇప్పుడు ఏదైనా స్టాకులు కొనుక్కోవాలంటే స్టాక్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏంటి, అది, ఇది అని చెప్పి వాళ్ళు చెప్పింది నేర్చుకొని బుక్కులు గట్టా రాసుకొని మనం రివిజన్ చేసుకొని గూగుల్‌లు గట్టా సహాయం తీసుకొని అది ఇది బుక్కులు మొత్తం అంతా ఎస్టాబ్లిషన్ చేసి మనం చేసేవాళ్ళం కదా! ఇప్పుడు నెక్స్ట్
స్టాక్ మార్కెట్‌లో సూపర్ స్టార్‌ని అయిపోయాను. నేను నేర్చుకున్నాను. సో, ఇప్పుడు ఏఐ ఉంది. ఏది జెమినీ ఉంది. ఇప్పుడు కరెక్ట్‌గా జెమినీ ఉంది. గ్రూక్ ఉంది. క్లౌడ్ ఉంది. తర్వాత మంచి డీప్‌సీక్ ఉన్నది. తర్వాత చాట్‌జీపీటీ ఉంది. ఇక్కడ నేనేం చేస్తా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నేను ఎలా వాడుతున్నానో చెప్పే ముందు అసలు మీరు ఎలా వాడాలో చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు మీరు తెలుగులోనే అడగండి. మాకు ఇంగ్లీష్ రాదు అంటే తెలుగొచ్చు కదా టైపు చాట్‌జీపీటీని గాని, జెమినీని గాని ఈ నేను చెప్పిన ఈ 5 యాపుల్లోని మీరు ఏమని అడుగుతారంటే, ఇదిగో చాట్‌జీపీటీ ఇదిగో జెమినీ నా దగ్గర 50,000 ఉంది. సో, ఈ 50,000 ఒక 6 నెలలకి స్టాకులు నాకు చెప్పవా? దేంట్లో ఇన్వెస్ట్ చెయ్యాలి అంటే అదొక 5 ఇస్తది. సో, అది 5 ఇస్తది. అన్నీ 5, 5, 5 ఇస్తాయి. ఆ 5 కామన్‌గా కొన్నుంటాయి. అదిచ్చినవి, ఇదిచ్చినవి, ఇదిచ్చినవి, ఇదిచ్చినవి. సో, ఈ కామన్‌గా ఉన్న దాని మీద కొంచెం ప్రాక్టీస్ చేసి, ఎందుకు కొనాలి? కొంటే లాభమేంటి? నష్టమేంటి? అన్నీ చెప్పేస్తుంది. అన్నీ ఇచ్చేస్తుంది. ఒకప్పుడు అది చెప్పడానికి ఫోన్ చేసేసి, ఓడియమ్మ ఆడికొక 5,000, 10,000, 20,000 ఇస్తే ఆడు మనకు చెప్పేవాడు. ఇప్పుడు చాట్‌జీపీటీ ఫ్రీగా అన్నీ ఇచ్చేస్తుంది. మొత్తం వ్యాపారం అంతా చెప్పేస్తుంది. గోసిప్పి మొత్తం వ్యాపారం చెప్పేస్తుంది. 90% యాక్యురేట్‌గానే బానే ఇస్తది. ఎందుకు అంటే అది మిషనరీ చార్జ్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఏంటి లెక్కల ప్రకారం లెక్కలు, అంచనాలు వేసి ఎంతలా ఒక స్టాక్‌లో 100 రకాల థియరీలు ఉంటాయి. అయన్నీ మీకు చెప్తే అర్థం అవ్వదు ఇక్కడ. సో, ఆ 100 రకాల థియరీలేసి, లెక్కలేసి అన్నీ కట్టి లాభాలు, నష్టాలు అన్నీ చేసి మనకి పలానా ఇస్తది. 6 నెలలకి కావాలంటే 6 నెలలకి, 3 నెలలకి కావాలంటే 3 నెలలకి, సంవత్సరం కావాలంటే సంవత్సరానికి, 5 సంవత్సరాలకు కావాలంటే 5 సంవత్సరాలకి, 100 సంవత్సరాలకు కావాలంటే 100 సంవత్సరాల స్టాకు ఏఐ ఇప్పుడు మీకు ఇచ్చేస్తది. మీకు ఇప్పుడు అర్థమైంది కదా! ఒక స్టాక్ యొక్క పుట్టు పొడవుతరాలు ఎందుకు కొనాలి? ఎందుకు అమ్మాలి? ఎవరు కొనాలి? ఎవరు అమ్మాలి? ఎంత కొనాలి? నష్టాలేంటి? లాభాలేంటి? ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నేను ఒకప్పుడు 10 వీడియోలు, 20 వీడియోలు చూసేవాడిని ఒక స్టాక్ కోసం. ఇప్పుడు అలా కాదు. ఒక 5 నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అంతా బానే ఉంది. అయితే సింపులే కదండీ! చాట్‌జీపీటీని అడుగుతాము, ఉల్లిపాయల వ్యాపారం చేసేస్తాం, కోట్లు సంపాదిస్తాం అంటే ఇక్కడ మీరు పప్పులో కాలేస్తారు. ఈ ప్రపంచంలోని చాట్‌జీపీటీ గాని, ఏఐ గాని, జెమినీ గాని ఈవెన్ ఏ మనిషి అయినా ఎంత పెద్ద తోపైనా ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా స్టాక్ మార్కెట్‌ని అంచనా వేయలేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఏఐ చెప్పింది. ఈ స్టాక్ కొను బావుంటది అని. నేను చెప్తాను ఈ స్టాక్ కొను బావుంటదని. ఆయన చెప్తాడు స్టాక్ కొను బావుంటది. ఈయన చెప్తాడు స్టాక్ కొను బావుంటది. స్టాకులు కొను బావుంటది. సడెన్‌గా యుద్ధం వస్తది. మొత్తం అన్నీ పడిపోతాయి. అప్పుడు ఏం చేస్తావు? సో, సడెన్‌గా భూకంపం వస్తది. పడిపోతది. ఏం చేస్తావు? సడెన్‌గా ఏదో వ్యాధొస్తది. అది కరోనా లాంటి వ్యాధి. పడిపోతది. ఏం చేస్తావు? సో, ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు అందుకే స్టాక్ మార్కెట్‌ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. అన్‌ప్రెడిక్టబుల్. కాకపోతే అంచనా వేయగలరు. ఆహ్, అర్థమైందా? స్టాక్ మార్కెట్‌ని ఎవ్వడు చెప్పలేరు. ఎవ్వడు కానీ అంచనా ఉంటది. ఆ అంచనా 50% నుంచి 90% ఉంటది. సో, వాటిల్ని ఈ పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరూ అంచనా వేసి చార్టర్డ్ అకౌంట్లు పెద్ద పెద్ద ఎనలైజర్లు, ఎక్స్‌పర్ట్స్ అంచనా వేసి ఈ స్టాక్ కొనాలి, ఈ స్టాక్ కొనాలి, స్కేల్స్ అయన్నీ వాళ్ళకుంటాయి. ఆ అంచనాలేసి చెప్తారు. కాకపోతే ఇప్పుడు ఆ పనిని చాట్‌జీపీటీ చేసి మరింత సులువు చేసింది. ఆ క్లౌడ్ అయితే మరి దారుణం. దానికిస్తే ఎందుకు, ఏంటి అన్నీ ఇచ్చేస్తది. సో, ఇప్పుడు చైనా తిరగడం వల్ల నాకొక 5 టాప్ స్టాకులు దొరికాయి. అవేంటో చెప్తాను. సో, ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా! ఏఐ వాడి స్టాక్ మార్కెట్‌ని ఎలా రీసెర్చ్ చేయాలి, ఏంటి అనేది మీకు పూర్తిగా అర్థమైపోయింది. మీ అమ్మకి, నాన్నకి, తమ్ముడికి, చెల్లికి అందరికీ ఏఐ వాడడం నేర్పించండి. సవకరా బాబు ఏఐ చాలా సింపులు. దాన్ని అడిగితే ఇస్తది. గూగుల్ తల్లిలాగా సోది చెప్పదు. కట్టే, కొట్టే, తెచ్చే సింపుల్ 3 అక్షరాల్లో అయిపోద్ది. టైం చాలా సేవ్ అవుతది. ఏఐ వాడమని చెప్పండి. ఓకే. కమింగ్ టు ద చైనా స్టాకులు. సో, చైనా స్టాకులు నంబర్ 1 స్టాకులు నేను చైనా అంతా తిరిగాను. నాకు పెట్రోల్ బైక్ కనబడలేదు. 120 రోజులు అన్ని రాష్ట్రాలు తిరిగాను. పెట్రోల్ బైక్ కనబడలేదు. ఎక్కడో ఒకటి అసలు పెట్రోల్ బంకులే లేవు. ఇంక పెట్రోల్ బైకులెక్కాయి. ఓకే. మొత్తం చైనా ఎంత పడుతుంది? దగ్గర దగ్గర 140,00,00,000 జనాభాలో 500,000,000,000 బైకులు, ఎలక్ట్రానిక్ బైకులు చైనా వాడుతుంది. 500 అంటే 50,00,00,000 అర్థం చేసుకోండి. అంటే 140,00,00,000 జనాభాలో 50,00,00,000 బైక్